వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. నేను డాక్టర్ వర్ధన్, ఫౌండర్ అండ్ చీఫ్ ఫిజిషియన్, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్. రోజులాగానే మరొక ఆసక్తికర విషయంతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. మనిషి జీవితంలో వయస్సు అనేది అనివార్యమైనది. అయినప్పటికీ చాలా మంది పెరుగుతున్న వయసు గురించి ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక రకమైన మార్పులు ఏర్పడుతుంటాయి. అందులో చర్మంపై ముడతలు పడడం, పొడి బారిపోవడం, ఫైన్ లైన్స్ వంటివి కూడా భాగమే. అవును, మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది సెలబ్రిటీలు వయసు పెరుగుతున్నా కూడా చూడటానికి యవ్వనంగా కనిపిస్తారు. ఎందుకంటే వారు యవ్వనంగా కనిపించడానికి వారి వయస్సుని దాచేస్తారు కాబట్టి. అది ఎలా అనుకుంటున్నారా? ఎలాగంటే యవ్వనంగా కనిపించడానికి వారు వారి రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తుంటారు. అలా కొన్ని రకాల ఆయుర్వేద నియమాలు పాటిస్తూ మీరు కూడా యవ్వనంగా కనిపించవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి వెంటనే అవేమిటో చూసి తెలుసుకుందాం. యవ్వనంగా కనబడడానికి పాటించే జాగ్రత్తలలో మొట్టమొదటిది ఆహారం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారం మన శరీర దోషానికి అనుగుణంగా ఉండాలి. అంటే మన శరీరం ఏ దోషాన్ని కలిగినదో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. వాత దోషం ఉన్నవారు చర్మం పొడిగా, సన్నగా మరియు సున్నితంగా ఉంటుంది. ఈ దోషాన్ని కలిగిన వారు త్వరగా వృద్ధాప్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వాత దోషంలో సమతుల్యత ఏర్పడినప్పుడు చర్మం పొడిగా మరియు గరుకుగా తయారవుతుంది. పిత్త దోషం కలిగిన వారి శరీరం సున్నితంగా, మృదువుగా, వెచ్చగా మరియు మధ్యస్థ మందంతో ఉంటుంది. ఒకవేళ ఈ దోషంలో అసమతుల్యత ఏర్పడితే చర్మంపై దద్దుర్లు మరియు మొటిమల వంటి సమస్యలు కలుగుతాయి. ఇక మూడవది కఫదోషం. వాత మరియు పిత్త దోషాలతో పోలిస్తే కఫదోషం కలిగిన వారిలో వృద్ధాప్యం నెమ్మదిగా ఏర్పడుతుంది మరియు ముడతలు తక్కువగా ఏర్పడతాయి. కఫదోషం ఉన్న వారి చర్మం మందపాటి, కాస్త జిడ్డుగా ఉంటుంది. కఫదోషంలో అసమతుల్యత ఏర్పడడం వల్ల నిస్తేజమైన రంగు, చర్మ రంధ్రాలు విస్తరించడం, జిడ్డుగా మారడం, బ్లాక్ హెడ్స్, మొటిమల వంటి సమస్యలు కలుగుతాయి. మీ శరీర దోషాన్ని తెలుసుకున్న తర్వాత ఒకవేళ మీది వాత దోష శరీరం అయితే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తీపి, పులుపు మరియు ఉప్పగా ఉండే రుచులకు అనుగుణంగా ఉండే వెచ్చని ఆహారాన్ని, ముఖ్యంగా ఆకుకూరలు, జీలకర్ర మరియు పసుపు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమని ఆయుర్వేదం సూచిస్తుంది. పిత్తదోషం కలిగిన వారు అధికంగా కారంగా ఉన్న మరియు వేడిగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండి శరీరాన్ని చల్లబరిచే కొత్తిమీర, సోంపు, జీలకర్ర మరియు అతి మధురం వంటి ఆహారాలను భాగం చేసుకోవాలి. కఫదోషం కలిగిన వారు వెచ్చగా, తేలికైన ఆహారం మరియు నూనెలు అధికంగా లేని ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అలాగే వీరు ఎక్కువ చేదుగా ఉన్న ఆహారం మరియు ఘాటైన రుచులను తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటి వల్ల జీర్ణక్రియ ప్రేరేపించబడి కఫదోషాన్ని సమతుల్యం చేస్తుంది. వృద్ధాప్యాన్ని నెమ్మదిపరచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో రెండవది శరీర దోషం ప్రకారం సరిపడా నిద్రను పొందడం. రిఫ్రెష్ అవ్వడానికి నిద్ర అనేది చాలా కీలకమైనది. సరిపడా నిద్ర లేనప్పుడు శరీరం ఒత్తిడి హార్మోన్ అనబడే కార్టిజాల్ ను విడుదల చేస్తుంది. కార్టిజాల్ అధికంగా విడుదల అవ్వడం వల్ల ఇది చర్మంలోని కొల్లాజన్ ను నాశనం చేస్తుంది. తద్వారా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఆందోళన మరియు నిరాశకు కారణం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం మనం ఎంతసేపు నిద్రపోవాలి అనేది మన శరీర దోషంపై ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కరూ రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం. ఇక మూడవది యవ్వనంగా కనపడడానికి లేదా వృద్ధాప్యాన్ని ఆపడానికి అత్యంత కీలకమైన వాటిలో ఫేషియల్ ఎక్సర్సైజ్ కూడా ఒకటి. ఎందుకంటే ఈ వ్యాయామాలు ముఖ కండరాలను విస్తరింప చేయడానికి సహాయపడతాయి మరియు బలోపేతం కూడా చేస్తాయి. తద్వారా ముఖం దృఢంగా మారడంతో పాటు మరింత టోన్ అవుతుంది. ముఖ్యంగా యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. తరచుగా వీటిని అనుసరించడం వల్ల గొప్ప ఫలితాన్ని కైవసం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెప్తుంది. ఇక నాలుగవది గోరువెచ్చని లెమన్ వాటర్ తాగడం. మన శరీరం డీహైడ్రేట్ అవ్వడం అనేది అకాల వృద్ధాప్యం, చర్మ సంబంధిత సమస్యలు మరియు బద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా శరీరానికి తగినంత హైడ్రేషన్ లేనప్పుడు అది టాక్సిన్స్ అంటే ఆమమును తొలగించలేకపోతుంది. ఫలితంగా
చర్మం పొడిబారడం, రంగు మారడం, చర్మంపై ముడతలు ఏర్పడడం, మూత్రపిండాల పనితీరు బలహీనపడడం మరియు అలసట వంటివి సమస్యలు సంభవించవచ్చు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే డీహైడ్రేషన్ ను 100% నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు లెమన్ వాటర్ తాగడం మంచిది. ఎందుకంటే ఈ లెమన్ వాటర్ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉంచడమే కాకుండా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా కాపాడుతుంది కూడా. ఇక 5వది మూలికలు. వృద్ధాప్యాన్ని ఆపగలిగే శక్తివంతమైన మూలికలు ఆయుర్వేదం యొక్క సంపద అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి సహజంగా ప్రకృతి ద్వారా లభిస్తాయి కాబట్టి వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగవని ఆయుర్వేదం చెప్తుంది. ఈ హెర్బ్స్ ఏమిటంటే నెంబర్ 1 ఉసిరి. ఇది ఆయుర్వేదంలో ఉత్తమ యాంటీ ఏజింగ్ హెర్బ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాల యొక్క గొప్ప మూలం. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది మరియు పూర్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి సెల్యులార్ డ్యామేజ్ ని కలిగిస్తాయి మరియు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఈ ప్రయోజనాలను పొందడానికి ఉసిరిని తాజాగా లేదా పొడి రూపంలో కూడా వినియోగించవచ్చు అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తర్వాతది అశ్వగంధ. అశ్వగంధ అనేది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శతాబ్దాలుగా ఉపయోగించే ఒక ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక. ఇది అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ఒత్తిడిని ఎదుర్కొంటుంది. శరీరానికి సహాయపడే శక్తివంతమైన అడాప్టోజెన్ గా పనిచేస్తుంది. అడాప్టోజెన్ అంటే శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా ఉంచడానికి సహాయపడే ఒక సహజ పదార్థం అని అర్థం. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి అశ్వగంధను అంతర్గతంగా మరియు బాహ్యంగా 2 రకాలుగా ఉపయోగించవచ్చు అని ఆయుర్వేదం చెప్తుంది. బాహ్యంగా ఉపయోగించడానికి 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడిని నీరు లేదా తేనెతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖం మీద, మెడ అంతటా అప్లై చేసి ఆరిన తర్వాత కడిగివేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఇక తరువాతది కలబంద. దీన్నే అలోవెరా అని కూడా అంటూ ఉంటారు. అలోవెరా జెల్ లో విటమిన్ సి మరియు ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొక్క యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా చర్మంపై ఉండే మచ్చలను నిర్మూలించడానికి మరియు ఫైన్ లైన్స్ ను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అదనంగా ఇది మన శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని మరియు చర్మ స్థితిస్థాపకతను పెంచడానికి సహాయపడుతుంది. ఇలాంటి అద్భుతమైన ఔషధ గుణాలను కలిగిన అలోవెరాను ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. అలోవెరా జెల్ ను కాస్తంత తీసుకొని శుభ్రంగా ఉన్న ముఖంపై ఒక పలుచని పొరలా అప్లై చేయాలి. అప్లై చేసిన 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితో పాటు యవ్వనంగా కనపడడానికి చక్కగా దోహదపడే 6వ అస్త్రం కుంకుమాది తైలం. కుంకుమాది తైలం అత్యంత ప్రముఖమైన మూలికలు మరియు నూనెల యొక్క మిశ్రమం. దీంట్లో కేసరితోని తయారవుతుంది. మిశ్రమం నుండి ఉద్భవించిన గొప్ప తైలం. ఆయుర్వేదం యొక్క పురాతన అభ్యాసం నుండి వచ్చిన ఈ కుంకుమాది తైలం దాని యొక్క విశేషమైన చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం శతాబ్దాల నుండి ఎంతో విలువను సంతరించుకుంది. ఈ నూనె వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. దీంట్లో ఉండే మూలికలు మరియు నూనెల యొక్క మిశ్రమం ముఖంపై ఫైన్ లైన్స్ మరియు ముడతలు తగ్గించి యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పునరుజ్జీవింపబడిన రూపాన్ని చర్మానికి అందిస్తుంది. ఇక చివరిగా ఆయుర్వేద యొక్క అభ్యంగ మర్దన. అభ్యంగ మర్దన అనేది గోరువెచ్చని నూనెతో చేసే ఒక రకమైన ఆయుర్వేద మసాజ్. ఈ మర్దన అన్నిటికంటే ఉత్తమమైనది. ఎందుకంటే ఇది మన మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు శరీర దోషాలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా ఈ మర్దన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అంటే ఆమమును తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు మృదువుగా ఉంచుతుంది. యవ్వనంగా కనిపించడానికి ఆయుర్వేదం అనేది ఒక ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఇది శరీరం యొక్క దోషాలపై దృష్టి పెడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ని తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా ఇది యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. మీ శరీర దోషాలను తెలుసుకోవడానికి మరియు యవ్వనంగా కనబడడానికి ఉత్తమమైన ఆయుర్వేద సేవలను పొందడం చాలా అవసరం. దాని కొరకు అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం ముఖ్యమని మర్చిపోవద్దు. ఇప్పుడు ఆయుర్వేద నిపుణులను ఎలా సంప్రదించాలి అనే ప్రశ్నలో మీరు చిక్కుకొని ఉంటే దాని కొరకు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా ఆయుర్వేద జ్ఞాన సంపదను కలిగి అన్ని రకాల సమస్యలకు మెరుగైన చికిత్సను అందిస్తూ గొప్ప ఫలితాలను పొందుతున్న వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and share it. This is Dr. Vardhan signing off.